హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. సింపుల్గా ఎలా తయారు చేసేసుకొని నువ్వులు గసగసాలు చక్క వేసుకొని పండగలకే కాదండి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. అందులో మిక్సీలో వేసేసుకొని చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి నేను చక్క వచ్చినాయి అరిసెలు పూరీలాగా ఎలా పొంగుతున్నాయో. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లోనే చేసుకొని తినండి. ఎంచక్క పండగలకే పబ్బాలకే కాదండి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని వచ్చండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది, అందరు తినచ్చండి. బెల్లంతో ఈ విధంగా చేసి పెట్టండి. చూడండి మెత్తగా ఎంత మృదువుగా వచ్చినాయో. ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను మామూలుగా ఇవి తినే రైస్ అండి, వడ్ల బియ్యంతో వేస్తున్నాను. చూడండి ఆ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని వడ్ల బియ్యంతో వేసుకుంటే ఏంటంటే మనకు అరిసెలు చాలా రుచిగా ఉంటాయండి. చూడండి, ఒక కప్పు అయితే నానబెట్టాను. 5-2 సార్లు కడిగేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఒక రోజుల్లో నానితే ఏంటంటే అరిసెలు అనేవి మనకు బాగా వస్తాయండి. మిక్సీలో వేసుకున్నా మిల్లులో వేయించినా కానీ. చూడండి, ఆ కప్పుతో ఒకటి వేసుకున్నాను. నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాను. ఆ విధంగా వాటర్ పోసేసుకొని నైట్ అంతా నానబెట్టేసేసుకోండి. నైట్ నానబెడితే బాగా నానిపోతాయి. బాగా అరిసెలు కూడా మెత్తగా బాగా వస్తాయండి. అలా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేసి నైట్ అంతా చూపిస్తున్నా చూడండి. నాన్నయ్యి నైట్ అంతా నానిందాక తెల్లారి 9కి చేస్తున్నానండి నేను. చూడండి, ఆ విధంగా పట్టుకుంటే నూకలాగా అయిపోవాలి బియ్యం అనేవి. అప్పుడు అరిసెలు మనకి బాగా వస్తాయండి. చూడండి, మనం పిసికితే చేతితోటి నూక అయిపోవాలి. అప్పుడు పిండి అనేది మెదుపు బాగా వస్తుంది అరిసెలకి. అదేనండి, బియ్యం ఎంత నానితే అరిసెలు కూడా అంత రుచిగా వస్తాయి. ఇరిగిపోకుండా అంత రుచిగా ఉంటాయి. చూడండి, అలా బాగా నానాలి. బాగా కడిగేసి వడసబ్బులు వేసుకోండి. ఒక్క నిమిషం అలా వడసబ్బులు నీరంతా వడిసేసిన దాకా వడసబ్బులు వేసుకుంటే సరిపోయిద్ది. నేను జల్లి గిన్నెలో వేసుకున్నాను. విధంగా చూడండి, ఆ విధంగా మొత్తం అయితే నీళ్ళన్నీ వడవేయాలి. వడేస్తే ఏంటంటే మనకి ఎమ్మటే చేసేసుకోవచ్చండి. చూడండి, అలా వడసబ్బులో వేసేసి వడేసేసి ఇలా క్లాత్ ఒకటి తీసుకొని పొడి క్లాత్, ఆ క్లాత్ మీద ఒక 2 నిమిషాలు అంటే ఆ చెమ్మంతా తడి పొడి క్లాత్కి పట్టేసిద్దండి. కాటన్ క్లాత్కి అలా మొత్తము స్ప్రెడ్ చేసినట్టు అనేయాలి. 2 నిమిషాలు, ఎక్కువ ఇవ్వలేదు. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే అనేస్తే సరిపోతాయి. ఎందుకంటే మిక్సీ తిరగదు. కొద్దిగా పొడి బారితే మనకి బాగా తిరుగుద్ది. బియ్యం అనేవి బాగా మెత్తగా రాదు. ఇలా ఆరబెట్టుకుంటే బాగా మెత్తగా వస్తుందండి పిండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఆ విధంగా మొత్తం అయితే చాట వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవచ్చండి. ఎక్కువ ఉన్న వాళ్ళు మిల్లులో కూడా వేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా చేస్తున్నాం కాబట్టి మిక్సీ జార్లో అయితే వేసేస్తాను. చూడండి, ఆ విధంగా ఆరిపోతే సరిపోతుంది. తడి ఉండాలి. మొత్తం డ్రై అయిందాక ఆరబెట్టుకోకూడదు. డ్రై అయిందాక ఆరబెట్టుకుంటే అరిసెలు అనేవి సరిగా రావండి. అలా మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ క్వాంటిటీతో తీసుకునే వాళ్ళు ఏంటంటే మిల్లుకి వేయించుకుంటారండి, లేకపోతే పాతకాల పోలు దంచుకుంటారు. దంచి వేస్తే ఇంకా రుచిగా ఉంటాయండి. చూడండి, అప్పటికప్పటికి మనము ఇలా చేసేసుకోవచ్చు. అరిసెలు అనేవి బాగా వస్తాయండి ఈ విధంగా చేస్తే. చూడండి, అలా మెత్తగా వేసుకోవాలి. ఎంత వీలైనంత మెత్తగా వేసుకోవాలి. జల్లించుకోవాలి మొత్తం నీట్గా. చూడండి, ఆ విధంగా మెత్తగా మనం ఫస్ట్ వేసుకునేటప్పుడు ఎంత మెత్తగా వేసుకుంటామో వీలైనంత వరకు మెత్తగా వేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా తడిపిండి కాబట్టి నేను చేతితోటి బాగా స్ప్రెడ్ చేస్తూ జల్లిస్తున్నాను. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే జల్లించుకోవాలి. ఏం లేదండి, సింపులేను. పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, అరిసెలు చేయాలన్నా కానీ భయపడుతుంటారు. ఈ విధంగా చేసుకోండి. ఎంచక్క అప్పటికప్పటికే కొద్దిగా వచ్చిందండి నూక. ఆ నూక కూడా బాగా మెత్తగా వేసుకోవాలి. ఇక్కడ అరిసెలు మనకి బాగా రావాలంటే 2 టెక్నిక్లు అండి. చూడండి, పిండి అనేది మనము పొడి బారిపోకుండా తడి క్లాత్ వేసేసుకోవాలి. ఆ విధంగా పిండి అనేది ఆరిపోకూడదు. పిండి ఆరిపోతే ఏంటంటే అరిసెలు సరిగా రావు. చూడండి, 2వ ట్రిప్పులు కూడా వేసేసి అలా జల్లిచ్చేసుకుంటున్నాను. మనం పిండి అనేది మనము వేసుకున్నప్పుడల్లా తడి క్లాత్ వేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఆరిపోకూడదు పిండి అనేది.
అలా పిండి అనేది ఒత్తి పెట్టేసేయాలి జల్లించుకొని. అలా ఒత్తి పెడితే ఏంటంటే పిండి అనేది పచ్చిగా ఉంటుందండి, అరిసెలు కూడా మనకి బాగా వస్తాయి. ఆ విధంగా క్లాత్ అయితే తడి క్లాత్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, నేను అరిసెల కోసం ఇక్కడ రౌండ్ బెల్లం వేస్తున్నాను. రౌండ్ బెల్లం అయితే మనకి చాలా బాగుంటుందండి, అరిసెలు కూడా బాగా వస్తాయి. 4 యాలక్కాయలు దంచేసాను, నువ్వులు, గసగసాలు ఈ రెండు వేస్తే చాలా రుచిగా ఉంటాయి అరిసెలు అనేవి. నువ్వులు వేస్తే చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి, అలా దంచేసి ఒకటికి ఒకటి లేదా కొద్దిగా వేసుకున్నానండి. దాంట్లో సగానికి సగం పావంతు వేసుకున్నాను, సరిపోతుంది బెల్లం అనేది. ఎక్కువ తీపి తినాలనుకున్న వాళ్ళు 1-1.5 వేసుకోండి. నేను 1-1 వేస్తాను, సరిపోద్ది. 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి మనకి, బెల్లం కరిగేంత వరకేను. ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి కూడా ఎక్కువసేపు పట్టిద్ది. ఊరక మెల్ట్ అయ్యిందాక వేస్తే సరిపోయిద్ది బెల్లం అనేది. చూడండి, ఆ విధంగా వేసుకున్నాను. ములుగా ఒక గిన్నె తీసుకొని ముందు బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. మనకి నలకలు ఏమన్నా ఉంటాయి కదా, ఆ విధంగా ఒక గిన్నెలో వేసేసుకొని, నేనైతే ఇంకో దాంట్లో కూడా వేసుకుంటాను. ముందు ఈ గిన్నెలో వేసేసుకొని కరగబెట్టేసుకోవాలి. చూడండి, మనం అరిసెలు అనేవి జనంసీరి గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ చేస్తే బాగా వస్తాయి. స్టీల్ గిన్నెలో చేయరండి, స్టీల్ గిన్నెలో మాడిపోతుంది బెల్లం పాకం అనేది. ఇలా ఇత్తడిది కానీ జనంసీరిలో కానీ చేసుకోండి. కొద్ది గుంటగా ఉండాలి గిన్నె అనేది. చూడండి, అలా బెల్లం నీళ్ళని మొత్తం లూజ్ అయిపోయింది, కరిగిపోయింది. ఇలా టీ స్టైనర్ తీసేసుకొని దాంట్లో వడేసేసుకోవాలి. నలకలు ఏమన్నా వచ్చినా కానీ నలకలు వేస్ట్ మొత్తం జల్లి గిన్నెలో దిగిపోతుంది. ఆ విధంగా బెల్లం కరగబెట్టుకొని వేరే గిన్నెలో తీసేసుకున్నాను. అది కూడా జనవసీరి గిన్నె తీసేసుకున్నానండి. కొద్ది లోతు సైజు మనం పాకం పట్టుకొని పిండి కలుపుకోవాలి వీలైనంత వరకు. అలా బెల్లం బాగా కరగబెట్టుకోవాలండి. చూడండి, మనం తక్కువ నీళ్ళు వేసాం కాబట్టి ఎమ్మటే వస్తుంది. ఫస్ట్ చూపిస్తున్నాను, పాకంలోనే ఉంటుందండి అరిసెలు అనేది. ఇప్పుడు రానట్టు చూడండి, కొద్ది లూజ్గా అవుతుంది. మనం పాకం పట్టుకునే విధానంలోనే ఉంటుందండి, పిండి కలిపే విధానంలో పాకం పట్టుకునే విధానంలోనే అరిసెలు అనేవి. చూడండి, అది బాగా కలిదిప్పేసేసుకోవాలి. మనం కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి ఇవి ఎమ్మటే వచ్చేస్తుందండి పాకం, ఎక్కువసేపు అవసరం లేదు. చూడండి, రెండోసారి చూపిస్తున్నాను. దగ్గర అనేసి కొద్దిగా మనకి అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా ఆ విధంగా బాల్ లాగా రావాలండి. చూడండి, ఆ విధంగా కింద తీస్తే ఆ విధంగా వస్తే సరిపోయిద్ది పాకం, పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు అనేవి. చూడండి, ఆ విధంగా వచ్చినప్పుడు ఇంకైతే పిండి దగ్గర పెట్టేసుకోండి. చూడండి, ఆ విధంగా వస్తే ఇప్పుడు పాకం వచ్చింది కాబట్టి నువ్వులు, గసగసాలు, యాలకుల పొడి కూడా దాంట్లో వేసేసుకోవాలి. మొత్తం 3 వేసేసుకొని బాగా కలిదిప్పేసేసుకోవాలి. పాకం ఎంత నీట్గా వస్తుందో అంత నీట్గా అరిసెలు అనేవి వస్తాయండి. కొద్దిగా గసగసాలు, యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిదిప్పేసేసుకోవాలి. పిండికి ముందు వేసేసుకుంటే మనకు బాగా కలిసిపోతాయండి నువ్వులన్నీ. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఎమ్మటెమ్మటే పిండి అనేది వేసేయాలండి, లేకపోతే ఉండలు కట్టి. 2 ఉండాలి అరిసెలు చేసేటప్పుడు, కొంచెమే కాబట్టి ఒకరైనా చేసుకోవచ్చు. నేను అక్కడ చపాతీ కర్రతో చేస్తున్నానండి, తిప్పుతున్నాను. పిండి అనేది బాగా కలుసుద్ది చపాతీ కర్రతో అయితే. మన పెద్దవాళ్ళు ఏంటంటే థ్రెడ్తోటి అలా కలుపుతారు, మన కాడ లేవు కాబట్టి నేనైతే చపాతీ కర్రతో కలుపుతున్నాను. కర్రతోనైతే బాగా కలుసుద్దండి. అలా మొత్తం అయితే పిండి అంతా వేసేసుకోవాలి, కొద్దిగా వేసుకొని మొత్తం కలిదిప్పుకోండి. బాగా స్పీడ్గా కలిదిప్పేసుకోవాలి పిండి వేసుకున్నప్పుడు. అలా తిప్పుకుంటే ఏంటంటే పాకం బాగా పట్టిద్ది పిండికి. అలా మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి స్పీడ్గా. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి నీట్గా. పాకం దగ్గరికి రాగానే పిండి అంతా దగ్గర పెట్టేసుకోండి, ఎమ్మటే చకచక అయిపోతే మనకి. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి. నేను తీసుకున్న బెల్లానికి పిండికి సమానంగా సరిపోయిందండి, అంతే తీసుకోండి మీరు. 1-1 సరిపోయిద్ది, లేదా కొద్దిగా వేసుకోండి తీపి సరిపోదు అనుకుంటే. చూడండి, ఆ విధంగా పక్కన పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసేసుకొని పిండి ఆరిపోకుండా దాని మీద కొద్దిగా వేసుకుంటే ఏంటంటే ఆయిల్ కాగే లోపల మనకి పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. నేను ఆ విధంగా అయితే ఆయిల్ అయితే వేసేసానండి. ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోకూడదు, మనకి పిండి ఆరిపోతే విరిగిపోతాయి అరిసెలు అనేవి. అలా ఆయిల్ పెట్టేసేసుకొని
ఇంకా కొద్ది తీసుకొని మనం వేసే కొద్ది తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఒకేసారి మూత తీసి పెడితే పిండి అనేది ఆరిపోయిద్ది. అరిసెల పిండి అనేది ఆరిపోకూడదు. చూడండి ఆ విధంగా కొద్ది తీసుకొని నేను వేసుకుంటున్నాను. మీరు వేరుశెనగ నూనెతో చేసుకోవచ్చు, నెయ్యితోటి చేసుకోవచ్చు. నెయ్యితో అయితే ఇంకా చాలా రుచిగా ఉంటాయండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నాను. చూడండి మనకు ముద్ద కట్టుకోవడానికి కాలుతుంది కాబట్టి నేను ఇలా కూరగంటితోటి మామూలుగా ముద్దలా తీసుకొని దాని మీద వేసుకుంటున్నాను. ఇలా ముద్దలు కట్టుకోవడం కాలే వాళ్ళు ఈ విధంగా వేసుకోండి. అలా మనం కొద్ది మీడియం సైజులో చూడండి ఆ విధంగా అంతదైతే సరిపోయిద్దండి మనకు అరిసె అనేది. ఆ సైజులో పేపర్ క్లాత్ కానీ పాల ప్యాకెట్ కవర్లు కానీ అలా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కింద అలా వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా పెట్టుకోండి, కాలుతుందండి. ఆ విధంగా చూడండి కొద్దిగా ఆయిల్ మనం వేసే ముందు కొద్దిగా అలా పెనం మీద పెట్టుకుంటే మంచిదని నేనేం చేసినా కానీ అలా బాండ్లీ మీద పెడతానండి, దింపుగా చేసి. అలా ఒక్కోటి వేసుకుంటే మనకి పోయిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీ అరిసెలు. అలా ఒక్కోటి వేసేసుకోవాలి. 2-3 కూడా వేసుకోవచ్చండి. ఒకటి వేసి చూపిస్తున్నాను చూడండి ఎలా వస్తుందో. ఎంచక్క పూరీలాగా ఎలా పొంగుతుందో అరిసె అనేది. అలా పొంగితే ఏంటంటే మనకి మెత్తగా ఉంటుందండి. ఈ అరిసెలు అయితే మనకి ఒక 10 రోజుల పైనే ఉంటాయండి, బాగా ఫ్రెష్గా. ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఆయిల్ వాసన వస్తుంటుంది. ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకొని తినండి, ఎంచక్క పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. అలా చిన్నగా ఓ పక్కకైతే తిప్పేసేసుకోవాలి. ఎక్కువ కాలాల్సిన అవసరం లేదండి. అరిసె అనేది పిండి ఉడికిద్ది కాబట్టి మనకి ఎరడాలుగా లైట్గా వస్తే సరిపోయిద్ది. అరిసి ఎర్రగా ఉంచారనుకో మరీ మాడిపోయిద్ది. మనం తీసే లోపల కాలి బయట పెట్టిందాక అది ఇంకా డ్రై అయిపోయిద్ది. చూడండి ఆ విధంగా కాల్చుకుంటే సరిపోయిద్ది. కిందకి పైకి అనుకొని లైట్గా కాల్చుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటాయండి అరిసెలు. నువ్వులు మనం గసగసాలు అన్నీ వేసాం కాబట్టి దీనికి ఏం లేదండి. మనం చిల్లులు సుబ్బే తీసుకొని ఒత్తేసుకోవటానికి ఆయిల్ అంతా పేట ఏం అవసరం లేదు. చిల్లులు సుబ్బి ఒకటి పల్చాటిది వెడల్పుగా ఉండేది ఒకటి అట్ల కాళ్ళు లాంటిది తీసుకొని ప్రెస్ చేస్తే మొత్తం ఆయిల్ అన్నీ వడిచేసిద్ది. అలా క్లాత్ కానీ పేపర్ కానీ వేసేసుకుంటే ఆయిల్ అంతా పీల్ చేసిద్ది. చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది. ఇస్తున్నా చూడండి ఆ విధంగా ఒత్తేసుకుంటే మనకు ఆయిల్ అనేది మొత్తం వచ్చేసిద్ది. అట్ల కాడతోటి లేకపోతే మీరు ఏదన్నా చెమ్ము లాంటి దానితోటి ఒత్తేసుకోవచ్చండి. ఒక ప్లేట్ పెట్టేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో అరిసె. ఆ విధంగా మొత్తం అయితే ఒక్కోటి వేసేసుకుంటే సరిపోయిద్దండి. సిమ్లో పెట్టుకొని వేసుకోండి. హైలో పెట్టుకున్నాను అనుకో పైన అంతా మాడిపోయిద్ది, లోపల మాత్రం ఉడకదు. మరి హైలో సిమ్లో కాకుండా మీడియంగా పెట్టేసుకోండి. బాగా వస్తాయి అరిసెలు అనేవి. మనం మిక్సీలో వేసినా కానీ బాగా మెత్తగా బాగా వస్తాయండి. ఈ విధంగా చేయండి మీరు. ఆ విధంగా ఒక్కోటి అయితే వేసుకోవాలి. ఒకేసారి వేసి చాలా మంది ఇరిగిపోతాయండి. ఒకేసారి ఒకే దాంట్లో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒక్కోటి వేసుకొని చూసుకోండి. చూడండి ఆ విధంగా ఎలా పొంగుతున్నాయో అరిసెలు అనేవి ఎంచక్క. ఆ విధంగా అయితే ఒక్కోటి వేసుకుంటే సరిపోతాయి. మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి సింపుల్గా. ఇదే మనం బయట కొనాలంటే ఈ అరిసె 10 రూపీస్ దాకా ఉంటుంది. మరి 2 రోజులు తెచ్చి పెట్టుకున్నాం అనుకో ఆయిల్ వాసన వస్తుంటుంది. ఇలా ఫ్రెష్ ఆయిల్లో మనం చేసుకొని ఎంచక్క అప్పటికప్పుడు పిండి వేసేసుకొని ఇలా చేసుకుంటే పిల్లలకి పెట్టే హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా బాగా తినచ్చండి, ఇబ్బంది ఏం లేదు. రోజుకొకటి తినచ్చు. ఈ విధంగా ఆయిల్ అయితే ఆ విధంగా చేసుకుంటే సరిపోయిద్ది. చూడండి అలా బాగా ఒత్తేసుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కడ ఉండదండి. అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు. నాకు చూపిస్తున్నాను చూడండి అరిసెలు ఈ విధంగా. చూడండి ఆయిల్ అనేది అసలు వెలువల ఎంత చక్కకొచ్చినాయో అరిసెలు. చూడండి ఇంకా అదే విధంగా ఒక్కోటి అయితే వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు.
అరిసెలు మనం వల్ల ఏమవుతుంది, మనం చేయలేం, పెద్దవాళ్ళే చేస్తారు, మనం అమ్మోళ్ళే చేయాలని ఏమి లేదండి. ఇలా మిక్సీకి వేసుకొని ఎంచక్కా చేసుకొని పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. ఇవైతే నాకు 12 వచ్చినాయండి అరిసెలు. చూడండి అలా ఒక్కోటి కూడా 3 కూడా వేసుకోవచ్చు ఒకే దాంట్లో. పెద్ద బాండ్లీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఉన్నవాళ్ళు ఆ విధంగా ఒక్కోటి అయితే వేసేసుకోండి. సింపుల్గా ఇంతేనండి అరిసెలు.